అవ్వతో ప్రాంక్ చేస్తున్నాం అనమాట. సో, ఏంటక్క ఈ ప్యాకెట్ అంటారా? సేమియా ప్యాకెట్ అండి. సో, మనకిది కాస్ట్ వచ్చేసి అరౌండ్ రూ. 75 ఎంఆర్‌పీ ఉంది. కానీ డీమార్ట్ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్‌లో మనకి రూ. 35 అయితే పడ్డది. సో, లాస్ట్ టైం కూడా ఈ సేమియా ట్రై చేసాం. మంచిగొచ్చింది. అందుకని ఈసారి కూడా ట్రై చేద్దామని అయితే తీసుకొనొచ్చాము. సో, ఇందులోనే మనకేందంటే ఇది ఇన్‌స్టంట్ సేమియా కాబట్టి ఇందులోనే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ ఫ్లేవర్, షుగర్ అన్నీ వస్తాయి కాబట్టి ఫ్లేవర్ కూడా మంచిగుంటదనమాట. ఓకే. మీకు విలేజ్‌లో ఉండడం ఇష్టమా? లేదంటే టౌన్‌లో ఉండడం ఇష్టమా అండి? మాకైతే విలేజ్‌లో ఉండడం ఇష్టమనమాట. మంచిగా లేసి అందరం ముచ్చట్లాడుకుంటూ, కాఫీ యేసుకొని తాగుతాం. పనులన్నీ అందరం కలిసి చేసుకొని లంచ్ గాని, టిఫిన్ గాని అందరం కలిసి తింటాం కదా! అదే టౌన్‌లో అనుకోండి ఎవ్వరు ఉండరు. మనం పక్కింటి వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడం. మనం ఏ టైంకొస్తున్నాం, ఏ టైంకి పోతున్నాం. ఎవరు గూడా కనీసం మాట్లాడే వాళ్ళు గూడా ఉండరు గదా! సో, అలాగనమాట. మాకైతే మంచిగా విలేజ్ ఇష్టం. సో, మీకు అవ్వతో గూడా ఇంకా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ అవ్వతో గూడా ఇంకా మంచిగా వీడియోస్ చేసి, మంచి కామెడీ వీడియోస్ చేసి గూడా మీకు పెడతాను. సో, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, మంచిగా ఇలా మనం సేమియా వేసుకోవాలి పాలల్లో. సో, మొత్తం మంది ఒక 5-7 మినిట్స్ అని లో ఫ్లేమ్‌లో పెట్టి అది మొత్తం బాయిల్ అయితే సరిపోతదనమాట. మంచిగా కుక్ అవుతది. అవ్వతో ప్రాంక్ అని చెప్పాను గదా! అవ్వేమో కాఫీ పెట్టివ్వు అనంటే, నేనేమో గ్లాస్‌లో సేమియాలో ఉండే పాలైతే పోసిచ్చాననమాట. చూద్దాం ఒకసారి ఏమైతదనేసి. అది తాగి కనుక్కుంటదో లేదో అనుకున్నాను గానీ, చూసినప్పుడే అన్నదనమాట. "ఏంది కాఫీ తెల్లగుంది" అంటే, "లేదులే అవ్వ కాఫీ పౌడర్ కొంచెమే ఏసినా" అనమాట. చెప్తుంది, "లేదు అది టేస్ట్ గూడా వేరేలాగుంది" అనేసి. నా దుడుకు చేతులండి. ఏం చేస్తాం? నా కర్మ. మంచిగా సేమియా చేసుకున్నానా, తిందామనుకుని బౌల్‌లో అయితే వేసుకున్నాను. జారిపోయి కింద పడిపోయింది. టేస్ట్ చే టేస్ట్ చూసి చెప్పాల్సిన నేను సేమియా పడింటే తుడుచుకుంటూ కూర్చున్నానండి. ఇది నా పరిస్థితి. ఏం చేస్తాం? వీడియో నచ్చితే మీరైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. అవ్వతో వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.